జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. హంగు ఆర్భటానికి తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఎస్ దీపిక, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కొద్దిసేపటి క్రితమే షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంకి చేరుకుంది. సో నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మరొక ఇద్దరు, అంటే మొత్తం నలుగురు మాత్రమే. ఎందుకంటే ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు నలుగురు మాత్రమే నామినేషన్ దాఖలు చేసేందుకు లోపలికి ఎలో ఉంటుంది కాబట్టి సో ఇక అభ్యర్థితో పాటుగా నలుగురు మాత్రమే లోపలికి వెళ్లారు. ప్రస్తుతం మనం షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నాం, విజువల్స్ లో చూస్తున్నాం. సో మరో రెండు, అంటే మనకు ఒక 10 మీటర్స్ దూరంలోనే షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. సో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్ళింది. మరి కాసేపట్లో షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత. సాదాసీదాగా అంగుహార్ బాటలు లేకుండా తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఇక్కడ షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి సో ఇక్కడ నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారు. అయితే ఈ నెల 19వ తారీఖు రోజు తెలంగాణ భవన్ నుంచి భారీ ర్యాలీతో ఇక్కడికి మరోసారి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు ఇక్కడికి వస్తారు. అయితే ఈ రోజు మాత్రం మంచి రోజు కావడంతో 2 సెట్లు నామినేషన్ దాఖలు చేసేందుకు సాదాసీదాగా తమ సొంత వాహనాల్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, అంటే కేవలం నలుగురు మాత్రమే సో అభ్యర్థి అంటే వచ్చారు. సో వారందరూ కూడా పార్కాయిత్ హోటల్ దగ్గరే, అంటే దాదాపుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి అంటే మనకి 100 మీటర్ల దూరంలో, అంటే పార్కాయిత్ హోటల్ ముందే బారికేడ్స్ వేసి అక్కడ వాహనాలన్నీ కూడా అక్కడే ఆపేశారు. అక్కడ నుంచి నడుచుకుంటూ ఇదే మార్గంలో నడుచుకుంటూ ఇక్కడ నుంచి లోపలికి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్ళారు. సో అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. సో ఇక ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే తెలంగాణ భవన్లో నామినేషన్ దాఖలు చేయకంటే ముందు మీడియాతో మాట్లాడారు ఆయన. అభ్యర్థి మాగంటి సునీత తెలంగాణ భవన్కు వచ్చింది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పూలమాలలేసి నివాళులర్పించింది. అక్కడ నుంచి కేటీఆర్ దగ్గరికి వెళ్ళింది. కేటీఆర్తో కలిసి మీడియాతో మాట్లాడింది మాగంటి సునీత. సో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దివంగత నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు గోపీనాథ్ కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారీ మెజారిటీ తోటి మాగంటి సునీతని గెలిపించబోతున్నారు. కర్రు కాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టబోతున్నారు. దిమ్మ తిరిగిపోయేలా కాంగ్రెస్ పార్టీకి తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడారు. కాబట్టి సో కొన్ని కీలక వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. సో ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే ఖచ్చితంగా రానున్న రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం అత్యంత ముఖ్యమని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే మేము యాత్ర మొదలు పెట్టబోతున్నాము. సో ఇక్కడ నుంచే మాకు బీజం పడబోతుంది. సో రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం ఇవ్వబోతున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందనే ఒక సంకేతం ఇక్కడ నుంచే ఇవ్వబోతున్నాం. కేసీఆర్ తిరిగి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలవడం అత్యంత ముఖ్యమని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడారు. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హైడ్రా పేరుతో బస్తీవాసులు అడలిపోతున్నారు. సో హైడ్రా ఎప్పుడు వస్తుందో తెలియదు, పేదల ఇల్లు ఎప్పుడు కూలుస్తారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ పథకాలు మాత్రమే ప్రజలకు గుర్తుండిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో
కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి సో అందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి 6 డివిజన్లో కూడా మేము చేసినటువంటి సంక్షేమం కేసీఆర్ పథకాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి సో అందుకు కేసీఆర్ను చూసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి సునీతకు కారు గుర్తుకి ఓటు వేయబోతున్నారు, భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఇప్పటికే ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వాడ తిరుగుతున్నాము, ప్రతి ఇంటికి వెళ్తున్నాము. మేము చేసినటువంటి అంటే ఇక్కడ వ్యక్తుల మధ్య పోటీ కాదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధికి మధ్య, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో చేస్తున్నటువంటి అరాచకం మధ్య పోటీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అని చెప్పేసి కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో చెప్పారు. అందుకని ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ వ్యక్తుల మధ్య పోటీ కానే కాదు, అభివృద్ధి 10 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకం మధ్య పోటీ కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మేము గెలుస్తున్నామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. సో ఆల్రెడీ షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత వెళ్లారు. సో ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు దీపిక. రైట్, థ్యాంక్ యూ సైదులు. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీ హిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఆడబిడ్డ గెలుపు కోసం. ఆ 1,67,00,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,500 రూపాయలు ఏదైతే 100 రోజుల్లో ఇస్తామని చెప్పారో 2 ఏళ్లు గడిచినా ఇవ్వకపోతే వారందరూ కూడా అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. ఈ ఆడబిడ్డ గెలుపుతో తప్పకుండా మాకు నెలకు 2,500 వస్తాయని చెప్పి వారందరూ ఆశిస్తూ ఉన్నారు. వయసు మళ్ళిన పెద్దలు నెలకు 4,000 రూపాయలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డును చూసి మోసపోయిన వారు ఈరోజు ఆశిస్తూ ఉన్నారు. మాకు 4,000 పెన్షన్ రావాలి అంటే మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసపోయిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి గెలుపుతో కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుంది. కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటి తీర్పునిస్తేనే ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు భావిస్తూ ఉన్నారు.